ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ ఒప్పందానికిను, ఈ గ్రేట్ నికోబార్ కొంచెం డీటెయిల్‌గా వివరిస్తారా? ఎట్లా సంబంధం ఉంది? మనకి గ్రేట్ నికోబార్ అది చెప్పాను కదండి. ఆఖరి పాయింట్ ని ఇందిరా పాయింట్ అంటారు. ఓకే. అక్కడి నుంచి ఇండోనేషియా కేవలం 68 కిలోమీటర్లు. ఓకే. ఆ 68 కిలోమీటర్లు దాటిన తర్వాత ఏదైతే ఫస్ట్ దీవి వస్తుందో అక్కడ సాంబన్ అని చెప్పి మనం ఒక పోర్ట్ కడుతున్నాం ఇండోనేషియాకి. ఓకే. సో ఈ 2 పోర్ట్లు మన కంట్రోల్‌లో ఉండడం వల్ల కేవలం 68 కిలోమీటర్లు మనం షిప్స్ తిరగాలంతే. ఓకే. జనరల్‌గా 12 నాటికల్ మైల్స్ ఎక్స్‌క్లూజివ్ టెరిటరీ అంటారు. వాళ్ళకి 12 నాటికల్ మైల్స్, మనకి 12 నాటికల్ మైల్స్ కలిపితే మధ్యలో కొంత సముద్రమే మిగిలిపోతుంది. అది కూడా 200 కిలోమీటర్స్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. వాళ్ళది కూడా 200 కిలోమీటర్స్ వస్తుంది. సో మధ్యలో ఉన్న లైను ఇద్దరు కంట్రోల్ చేసే అవకాశం ఉంది. మన ఇద్దరం కలిస్తే దీన్ని బ్లాక్ చేయగలిగే కెపాసిటీ మనకుంది. ఓకే. సో ప్రపంచ వాణిజ్యం ఒక విధంగా చైనాకి గానీ, ఆస్ట్రేలియాకి గానీ, ఇటు కంబోడియా, వియత్నాం, సింగపూర్, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూ పపువా గిని, న్యూజిలాండ్, అన్ని దేశాలు ఇంక్లూడింగ్ జపాన్, కొరియాస్, ఇవన్నీ చైనాకి మెయిన్ గా మనం ట్రేడ్ ఆఫ్ కంట్రోల్ చేయగలిగే పరిస్థితిలో ఉంటాం. ఓకే. సో టోటల్ గా ఈ ట్రిప్ మొత్తానికి చైనాకి పెద్ద వార్నింగ్, పెద్ద ఘాతకం. దీని తర్వాత ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా క్వాడ్ లో ఒక భాగం, ఆకస్ లో దాన్ని ఆకస్ కూడా అని అంటారు, దానిలో భాగం. దాని తర్వాత న్యూజిలాండ్ కూడా వెళ్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిపి జనరల్ గా ఆపరేట్ చేస్తాయి. ఎందుకంటే న్యూజిలాండ్ చిన్న దేశం కాబట్టి ఆస్ట్రేలియా దాని సెక్యూరిటీకి వీలుగా తీసుకుంటుంది. ఆ అగ్రిమెంట్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే చైనాకి కౌంటర్ చేయడానికి మొన్న ఈ మధ్యనే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ మన దేశం విజిట్ చేశారు. దాదాపు కొన్ని $1 ట్రిలియన్ వర్త్ మనకి ఇండియాలో నెక్స్ట్ 10 ఏళ్లలో ఇన్వెస్ట్ చేయనున్నారు. అది ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ లో. బంగ్లాదేశ్ ఒక్కటి కొంచెం మొన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు చైనా వెళ్ళినప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ చేశారు. అవి మన భారతదేశానికి కంటక కింద ఉన్నాయి. ఒకటి ఏంటంటే తీస్తా వాటర్ అగ్రిమెంట్, తర్వాత ఈ మోంగా పోర్ట్ అన్నది ఒకటి ఇవ్వడం, చిట్టగాంకి కలకత్తాకి ఉన్న పోర్ట్ ఒకటి ఇవ్వడం, తర్వాత కొంత డిఫెన్స్ కోఆపరేషన్ వాళ్ళు చేసుకున్నది, అలాగే ట్రైనింగ్ అరేంజ్మెంట్స్ మనకి దేశానికి కొంచెం కంటగా ఉన్నాయి. ఇది తప్పితే మిగతాది ఈ సౌత్ చైనా సీలోను, బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలోను, కొంతవరకు ఇండియన్ ఓషన్ లోను అంటే హిందూ మహాసముద్రంలోను కంప్లీట్ మన డామినేటింగ్ ఫోర్స్ కింద ఉంటాం. దీంతో పాటు ముఖ్యంగా 2 ఒప్పందాలు చాలా ఇదిగా కనిపిస్తున్నాయి. ఒకటి బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్, రెండోది క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ పైన వాళ్ళతో ఒక ఒప్పందం చేసినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. సో ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండోనేషియాలోనే లభ్యమవుతాయా? ఈ ట్రేడ్ డీల్ ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ థింగ్ చూద్దాం అంటే బ్రహ్మోస్ మిసైల్స్ కొన్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఆకాశ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ఆఫర్ ఇచ్చాం. వాళ్ళు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో ఆ డీల్ త్వరలోనే ఫైనలైజ్ అవుతుంది. దీనికి కావాల్సిన వేరియస్ కమిటీస్ అన్ని ఏర్పాటాయి. డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ కానివ్వండి, ఇండియన్ మెరిటైమ్ అవేర్నెస్ కమిటీ కానివ్వండి, ఇటువంటి కమిటీస్ అన్ని ఫుల్ గా ఫామ్ అయినాయి. అంటే ఏంటంటే నిజంగా యాక్చువల్ గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు చాలా డీప్ గా ఉన్నాయి. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఇండోనేషియాకి ఇండిపెండెన్స్ వస్తున్నప్పుడు డచ్ వాళ్ళని చాలా ప్రాబ్లం లో ఉంటే మన బిజు పట్నాయక్ అని తర్వాత ఒరిస్సాకి చీఫ్ మినిస్టర్ చేశారు. ఆయన ఒక పైలట్. ఆయన జీవితం అంతా చాలా వరకు ఎటువంటి వింతైన అడ్వెంచర్స్ తోటి ఉంది. ఆయన ఇండోనేషియా విమానం వేసుకుని వెళ్ళి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ని రక్షించి తిరిగి తీసుకొచ్చారు. అందుకే ఆయనకి ఒక అవార్డు కూడా ఇచ్చినట్టుంది. ఆయనకి అవార్డు ఇచ్చారు. ఆయన లైఫ్ చూస్తే ఏంటంటే చాలా గొప్ప లైఫ్, చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్. ఆయన కొడుకు కూడా చాలా ఇంకా ఇంట్రెస్టింగ్ లైఫ్. కాకపోతే ఆయన ఏంటంటే శాంతిగా ఉంటారు. కరప్షన్ ఆయన మీద కేసులు ఏమీ రాలేదు ఇప్పటి వరకు. అది నోటబుల్. అంటే ఇప్పుడు ఇండోనేషియాలో ఏంటంటే ఇండోనేషియాలో కల్చరల్ ఇందాక అన్నట్టుగా డాన్స్ ఫార్మ్స్ దగ్గర నుంచి మన రాధాకృష్ణులు ఇవన్నీ కూడా మొత్తం శివుడు అందరినీ బోల్డ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బాలి ద్వీపంలో అయితే మాత్రం బాలినీస్ డాన్స్ అని వేరుగా అంటారు. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా కలుస్తాయి. ఇంకా వాళ్ళ కరెన్సీ మన ఇండియా ఇంకా ఏదో ఫాల్స్ సెక్యులరిజం పేరు పెట్టి మన కరెన్సీ మీద వినాయకుడిని పెట్టుకోలేదు కానీ ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియా వాళ్ళ కరెన్సీ మీద ఇంకా గణేష్ విగ్రహం పెట్టుకుంటుంది. అంటే ఎంత డీపెనింగ్ గా మన కల్చరల్ డీప్ రూట్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇది చాలా మంచి విజిట్. ఫ్యూచర్ లో బంగాళాఖాతాన్ని, ఇండియన్ ఓషన్ ని కంట్రోల్ చేయడానికి
భారత్, ఇండోనేషియా కలిపి పనిచేయగలం. సార్ అది క్రిటికల్ మినరల్స్ గురించి కూడా ఒకసారి explain చేయండి. క్రిటికల్ మినరల్స్‌లో ఇది జనరల్‌గా దేశాలకు అన్నిటికీ అగ్రీమెంట్ అవుతుందండి. ఓకే. మనకి చిప్ మేకింగ్‌కి చైనా నుంచి రావాల్సిన మినరల్స్ మీద బ్యాన్ పెట్టారు వాళ్ళు. సార్. వాళ్ళు దాన్ని ఒక ఆయుధం కింద వాడుకుంటున్నారు. హ్మ్. చిప్‌కి కావాల్సిన అంటే చాలా మినరల్స్ ఉన్నాయి. ఒక 19, 20 రకాల మినరల్స్. సార్. అందులో వేరు వేరు రకాలు ఏ ఏ కంట్రీస్‌లో ఎక్కడ దొరుకుతున్నాయో హ్మ్. అటువంటి అగ్రీమెంట్స్ జరిగినప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సార్. ప్రస్తుతానికి మన టాటా గ్రూప్ ఆల్రెడీ గుజరాత్‌లో చిప్ మేకింగ్ ఫ్యాక్టరీ పెట్టి సార్. కొంతవరకు స్టార్ట్ హ్మ్. చేసింది. హ్మ్. ఈ చిప్ మేకింగ్ మన కంట్రోల్‌లోకి వచ్చినప్పుడు సార్. మన మొబైల్స్, ల్యాప్‌టాప్స్ అటువంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ చెప్పి హ్మ్. ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో వాడే ఏవియానిక్స్ ఇవన్నీ కూడా సార్. మనం సొంతంగా తయారు చేసుకోగలం. సార్. లేకపోతే మనం చైనా మీద ఆధారపడవచ్చు. హ్మ్. సార్ ఇక చివరి విషయం మోడీ గారికి ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారం. సో, నెహ్రూ గారి తర్వాత వచ్చినటువంటి పురస్కారం అంటున్నారు. ఈ పురస్కారం గురించి కూడా ఒక 2 నిమిషాలు మాకు ప్రేక్షకులకు తెలియచేయండి. జనరల్‌గా నేను ఇటువంటి పురస్కారాలకి జనరల్‌గా అంత విలువ ఇవ్వనండి. సార్. ఎందుకంటే ఇవన్నీ ఆ! డిప్లొమాటిక్ ఓకే. ఆనర్స్. హ్మ్. యెస్, ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ ఏ ఇవ్వకపోతే డిప్లొమాటిక్ ఆనర్. ఇవ్వకపోతే సర్టెన్‌లీ దాని విలువ తెలుస్తుంది. ఓకే. కానీ నరేంద్ర మోడీ గారికి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు యెస్. సెషెల్స్ దగ్గర నుంచి మీకు మాల్దీవ్స్ దగ్గర నుంచి మీరు ఆయన ఏ దేశానికి ఇంక్లూడింగ్ ఇటలీ, వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా సార్. ఇటువంటి ఆనర్స్ ఎన్ని వచ్చినాయి అంటే హ్మ్. యాక్చువల్‌గా నేను లెక్క పెట్టడం మర్చిపోయాను. సార్. ఆ! సార్. ఇదేంటంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆయనకి ఇవ్వడం చాలా మంచిదయింది. సార్. అయితే ఇదేంటంటే ఒక డిప్లొమాటిక్ సంకేతం కింద లెక్క పెడతాను తప్పితే గాని కాబట్టి ఇది మోడీ గారి పర్సనల్ అచీవ్‌మెంట్స్‌కి రికగ్నిషన్ కింద నేను లెక్క పెట్టుకోను. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్ర ప్రేక్షకులకు కేటాయించారు.